నైట్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ వేయడం లేదని బీఆర్ఎస్వి పిలుపు మేరకు నిన్న టీజీపీఎస్సీ ముట్టడికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీఆర్ఎస్వి నాయకులు. అనంతరం బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా యువతను మోసం చేస్తోందన్నారు. ప్రశ్నించిన నాయకులను అధికారంతో అక్రమ అరెస్టును చేస్తున్నారని, దీనికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. వెంటనే జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ప్రకటించకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలా మారి ప్రజల తరపున పోరాడుతుందని తెలిపారు. చౌటుప్పల్ మండలంలో దొంగ హామీలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకంగా 6 గ్యారెంటీలలో నువ్వు జాబ్ క్యాలెండర్ కూడా కీలక పాత్ర పోషిస్తాను నువ్వు చెప్పినావు. జాబ్ క్యాలెండర్ కూడా తక్షణమే నువ్వు నిర్వహణ చేయాలి. చేయకపోతే నీ మెడలు వంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్ విద్యా సంస్థ. మోసం చేసి ప్రజల దొంగ హామీలు ఇచ్చి ఈరోజు సీఎం పీఠ మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చౌటుప్పల్ మండల టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ తరఫున ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఈ రోజు మీ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విద్యార్థులను మోసం చేసుకుంటా పింఛన్లు ఇస్తాను చెప్పి పింఛన్లు ఆపడం, రైతుల కడుపు కోటలు కొడుతున్న రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చినామో హామీలు నెరవేరకపోతే నేను మెడలు వంచే సిద్ధాంతం ఇంకా ముందుకు పోవాల్సి వస్తుంది. 14 ఏళ్ళు సులభంగా పోరాటం చేసి ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇట్లా తెలంగాణ సాధించడము, అదే విధంగా కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో ముందుకు పోయి మా విద్యార్థులకే కావచ్చు, రైతులకే కావచ్చు, నిరుద్యోగులకే కావచ్చు న్యాయం చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ కీలక పాత్ర వస్తుందని చెప్పి